ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉండడంతో బంగారం వెండి ధరలు మళ్ళీ పెరగడం అనేది మనం చూస్తూ ఉన్నాము. మరి రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ గత 10 రోజులుగా అంటే మార్చి 22 నుంచి మార్చి 31 వరకు అంటే మార్చ్ ఎండింగ్ ఈ రోజు వరకు చూసుకుంటే ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. అంటే 24 క్యారెట్స్ మార్చి 22వ తారీఖున చూసుకుంటే గ్రామ్కి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి పెరగలేదు, తగ్గలేదు. ధర 14,597లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే ఇక్కడ కూడా ఎటువంటి మార్పు లేదు, గ్రామ్ వచ్చేసి 13,380లో ఉంది. ఇంకా మార్చి 23వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ గ్రామ్కి 268 రూపాయలు తగ్గి 14,329లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 245 రూపాయలు తగ్గి 13,135లో ఉంది. ఇంకా 24వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 38 రూపాయలు తగ్గి 14,291లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 35 రూపాయలు తగ్గి 13,100లో ఉండడం అయితే చూస్తున్నాము. ఇంకా మార్చి 25వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 376 రూపాయలు పెరిగి 14,667లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 345 రూపాయలు పెరిగి గ్రామ్ 13,445లో ఉంది. అంటే మార్చి 25వ తారీఖున ఒక్కసారి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 366 మేర ఇంకా 345 మేర పెరగడం అయితే చూస్తున్నాం. ఇంకా మార్చ్ 26వ తారీఖున చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 212 రూపాయలు తగ్గి 14,455లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 195 రూపాయలు తగ్గి 13,250లో ఉంది. ఇంకా మార్చ్ 27వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 103 రూపాయలు పెరిగి 14,558కి చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 95 రూపాయలు పెరిగి 13,345. ఇంకా మార్చ్ 28వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 251 రూపాయలు పెరిగి గ్రామ్కి 14,809లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 230 రూపాయలు పెరిగి 13,575లో ఉంది. అంటే 27, 28 తారీఖులు చూసుకుంటే 103, 251 మేర 24 క్యారెట్స్ గ్రామ్కి పెరగడం చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే 95, 230 మేర పెరిగింది. ఇంకా మార్చ్ 29వ తారీఖు వస్తే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 24 క్యారెట్స్ గ్రామ్ 14,809లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే ఎటువంటి మార్పు లేదు, 13,575కి చేరుకోవడం చూస్తున్నాం. ఇంకా మార్చ్ 30వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 17 రూపాయలు పెరిగి 14,826లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 15 రూపాయలు పెరిగి 13,590లో ఉంది. ఇంకా మార్చ్ 31 ఇంకా మార్చ్ మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 103 రూపాయలు పెరిగి 14,929కి రావడం చూస్తున్నాం. ఇంక 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 95 రూపాయలు పెరిగి 13,685లో ఉంది. అంటే ఏదేమైనా మళ్ళీ బంగారం ధరలు అనేవి పెరగడం అయితే చూస్తున్నాము. కొంచెం తగ్గాయి, ఊరట ఇచ్చింది, రిలాక్సేషన్ వచ్చింది. మరి పండగల సీజన్, పెళ్లిళ్ళు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు బంగారం కొనొచ్చు అనుకునే టైంలో మళ్ళీ ఇలా రైజ్ అవడం అనేది కొంచెం షాక్ అనే అనుకోవాలి. అంటే మార్చి 22 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ 14,597లో ఉంటే 22 క్యారెట్స్ 13,380లో ఉంది. ఇంకా మంత్ ఎండింగ్ మార్చ్ 31 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 14,929కి రావడం చూస్తున్నాము. 22 క్యారెట్స్ 13,685కి అయితే వచ్చేసింది. సో ముందు ముందు కూడా ఇంకా ధరలు పెరుగుతాయని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్తున్నారు. సో హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. ఇంకా వెండి గురించి మాట్లాడుకుంటే మార్చి 22 తారీఖున చూస్తే కిలో వెండి 2,50,000లో ఉంది. ఇంకా మార్చి 31 తారీఖు వచ్చేటప్పటికి కిలోకి 5,000 తగ్గి 2,50,000లో ఉండడం అయితే చూస్తున్నాం. అంటే వెండి అయితే కొంచెం తగ్గడం అయితే చూస్తున్నాము. గత 10 రోజులుగా అంటే 22 తారీఖు నుంచి మార్చి 22 నుంచి మార్చి 31 వరకు 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి ఎలా ఉంది చూద్దాం. మార్చి 22 తారీఖుని 10 గ్రాములు వెండి 2,500 ఉంది. 100 గ్రాములు 25,000. ఇంకా 1 కేజీ అయితే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,50,000లో ఉంది. ఇంకా మార్చి 23 తారీఖున వస్తే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా 1 కేజీ అయితే ఎటువంటి మార్పులు స్థిరంగా ఉండి కిలో వెండి 2,50,000లో ఉంది. ఇంకా మార్చ్ 24వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, కిలో వెండి 2,50,000. అంటే మార్చి 22, 23, 24 తారీఖులు చూసుకుంటే ఎటువంటి మార్పు లేకుండా 2,50,000లో కిలో వెండి ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 25వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,600,
100 గ్రాములు 26,000, ఇంకా కిలో వెండి కిలోకి 10,000 పెరిగి 2,60,000లో ఉండడం అయితే చూస్తున్నాం. అంటే 25వ తారీఖు వచ్చేటప్పటికి కిలో వెండి 10,000 పెరిగింది. ఇంకా మార్చి 26 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,60,000లో ఉంది కిలో. ఇంకా మార్చి 27వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, ఇంకా 1 కేజీ వచ్చేసి 15,000 తగ్గి కిలోకి 2,45,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే 25వ తారీఖున 2,60,000 ఉంది, 10,000 పెరిగి ఇంక 27వ తారీఖు వచ్చేటప్పటికి 15,000 తగ్గి 2,45,000 అయితే రావడం చూస్తున్నాం. ఇంకా 28వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, ఇంకా కిలో అయితే 5,000 పెరిగి కిలోకి 2,50,000కి వచ్చేసింది మళ్ళీ. అంటే 27, 28 తారీఖులు చూసుకుంటే 27వ తారీఖుని 15,000 తగ్గింది కిలోకి, 28వ తారీఖుని 5,000 మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఇంకా 29వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి కిలో 2,50,000 అయితే రావడం చూస్తున్నాం. ఇంకా మార్చి 30 చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా కిలో వెండి 5,000 పెరిగి మళ్ళీ 2,55,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే 31వ తారీఖు వచ్చేటప్పటికి అంటే మంత్ ఎండింగ్ వరకు చూసుకుంటే వెండి 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, ఇంకా కిలో అయితే మళ్ళీ కిలోకి 5,000 తగ్గి 2,50,000 అయితే వచ్చేసింది. అంటే ఏదేమైనా మన గత 10 రోజులుగా చూసుకుంటే 2,50,000, 2,60,000, 45, 50, మళ్ళీ 55, మళ్ళీ 2,50,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే మార్చి 22వ తారీఖుని కిలో వెండి 2,50,000లో ఉంది. అదే మళ్ళీ మార్చి 31వ తారీఖు వచ్చేటప్పటికి కూడా అదే రేట్లో మనం చూస్తున్నాము, 5,000 తగ్గి 2,50,000 అయితే ఉండడం చూస్తున్నాం. సో హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఏవైతే మనం చార్ట్ చూసామో ఇవన్నీ కూడా టీసీఎస్ జిఎస్టీ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. మరి ధరలు రానున్న రోజుల్లో ఇంకా పెరగవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ధరలు మరి కొనాలనుకునే వాళ్ళు ఒకసారి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళి హాల్మార్క్ కానీ జిఎస్టీ ఇవన్నీ చూసి తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి బంగారం వెండి అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.